హలో గైస్, ఈ వీడియోలో మనం అదానీ విల్మర్ షేర్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సంబంధించిన స్టాక్ అనమాట. ఇది లాంగ్ రన్లో మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ స్టాక్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. సో కంపెనీ ఏంటి, ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అలాగే కంపెనీ ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి, కంపెనీ ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అదానీ విల్మర్ షేర్ గురించి డిస్కస్ చేద్దాం ఉన్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది ఒక ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సంబంధించిన కంపెనీ అనమాట. సో అదానీ విల్మర్ లిమిటెడ్. సో ఇక్కడ మనకి రెండు పేర్లు కనిపిస్తున్నాయి. సో అదానీ అంటే అదానీ గ్రూప్ వాళ్ళది. మనకు అదానీ గ్రూప్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. లైక్ అదానీ గ్యాస్ కానివ్వండి, అదానీ పవర్ కానివ్వండి, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, సో అదానీ పోర్ట్స్, అలాగే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. మనకి రిలయన్స్ తర్వాత ఇండియాలో లార్జెస్ట్ గ్రూప్ ఉన్న కంపెనీస్ ఏంటి అంటే కనుక అదానీ వాళ్ళవే. సో అదానీ గ్రూప్ సో ఒకటి అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి విల్మర్ గ్రూప్. సో ఇదంతా కూడా ఒకే కంపెనీ అనుకుంటాం, బట్ ఇది టూ కంపెనీస్ జాయింట్ వెంచర్ అనమాట. 50-50 స్టేక్ ఉన్న కంపెనీ అనమాట, అదానీ గ్రూప్ అలాగే విల్మర్ గ్రూప్. సో ఈ విల్మర్ గ్రూప్ అనేది మీరు విని ఉండకపోవచ్చు. సో విల్మర్ అంటే ఏంటంటే కనుక సో ఇదొక అగ్రి బిజినెస్ తయారు చేసే కంపెనీ అనమాట. ఇది సింగపూర్ బేస్డ్ కంపెనీ, సింగపూర్లో ఉందన్నమాట. వీళ్ళు అగ్రి బిజినెస్ చేస్తారు. మెయిన్గా ఎడిబుల్ ఆయిల్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనమాట. సో అలాగే సేల్స్ కూడా చేస్తారు. వీళ్ళకి సింగపూర్లో అరౌండ్గా ఓవరాల్ వరల్డ్లో అరౌండ్గా 500 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా సింగపూర్ ఎక్స్చేంజ్ అయితే మన స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ అలాగే సింగపూర్ ఎక్స్చేంజ్లో ఈ కంపెనీ షేర్ కూడా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏదైతే టాప్ 500 కంపెనీస్లో ఇది ఒక కంపెనీ అనమాట. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. సో వీళ్ళతో మన ఏదైతే అదానీ వాళ్ళు ఎందుకు టైఅప్ అయ్యారు అంటే కనుక 50-50 జాయింట్ వెంచర్ ఎందుకు చేశారంటే సో అదానీ గ్రూప్ ఏదైతే ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సంబంధించిన దాంట్లో ఏదైతే మెయిన్గా ఎడిబుల్ ఆయిల్ అనేది సో వీళ్ళు తయారు చేస్తారు. సో విల్మర్ గ్రూప్ వాళ్ళు ఎడిబుల్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియాలో వీళ్ళు సేల్ చేస్తారన్నమాట. అందువల్ల జాయింట్ వెంచర్ అనేది స్టార్ట్ అయింది. సో అందువల్ల నేమ్ వచ్చేసరికి AWL అదానీ విల్మర్ లిమిటెడ్ అని పెట్టారు ఫ్రెండ్స్. సో మన కొంత కంపెనీ డీటెయిల్స్కి పూర్తిగా వెళ్ళినట్టయితే కనుక ఫండమెంటల్స్ డిస్కస్ చేసే ముందు సో ఈ అదానీ విల్మర్ మనకి ఏం తయారు చేస్తుందంటే వీళ్ళు మెయిన్గా 3 సెగ్మెంట్స్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎడిబుల్ ఆయిల్స్ ఏదైతే సో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారో సింగపూర్ బేస్డ్ విల్మర్ కంపెనీ నుంచి విల్మర్ గ్రూప్ నుంచి తెచ్చుకుంటారో ఆ ఎడిబుల్ ఆయిల్ని వీళ్ళు ఇండియాలో సేల్ చేస్తారన్నమాట. డిఫరెంట్ బ్రాండ్స్ పెట్టుకొని ఆ బ్రాండ్స్ ద్వారా ట్రేడ్ చేస్తారు. ఈ ఎడిబుల్ ఆయిల్లో వీళ్ళకి డిఫరెంట్ ఆయిల్స్ మనందరికీ తెలిసిన మెయిన్ బ్రాండ్ వచ్చేసరికి సో ఫార్చ్యూన్ ఆయిల్ మనం వినే ఉంటాం. సో ఫార్చ్యూన్ ఆయిల్లో వీళ్ళు సోయాబీన్ అలాగే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, అలాగే మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సో గ్రౌండ్నట్ ఆయిల్, ఇవన్నీ కూడా వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ తయారు చేస్తారు ఫ్రెండ్స్. మనకు కొంత డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి ఫార్చ్యూన్ బ్రాండ్ అని మనందరికీ తెలిసిందే, మనం ఇంట్లో కూడా యూజ్ చేస్తుంటాం. సో ఆ ఫార్చ్యూన్ బ్రాండ్ అదానీ విల్మర్ గ్రూప్ వాళ్ళదే. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓన్లీ వీళ్ళు ఈ ఫార్చ్యూన్ బ్రాండ్తోనే కాకుండా ఇంకా డిఫరెంట్ పేర్లతో కూడా వీళ్ళు బ్రాండ్స్ తయారు చేసి ఆయిల్ అనేది సేల్ చేస్తుంటారు అనమాట. వీళ్ళ మెయిన్ 65% రెవెన్యూ అనేది ఎడిబుల్ ఆయిల్స్ నుంచి వస్తుంది. సో అందువల్ల ఇది మార్కెట్ లీడర్ అనమాట. ఎడిబుల్ ఆయిల్లోనే మన ఇండియాలోనే మార్కెట్ లీడర్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు డిఫరెంట్ సోయాబీన్ ఆయిల్ కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, గ్రౌండ్నట్ ఆయిల్ కానివ్వండి, డిఫరెంట్ ఆయిల్స్ తయారు చేస్తారు. ఓన్లీ ఫార్చ్యూన్ అనే బ్రాండ్తో కాకుండా కొన్ని అదర్ బ్రాండ్స్ లైక్ కింగ్స్ అని, బుల్లెట్ లైట్ అని, ఆధార్ అని, రాగ్ అని, ఇంకా డిఫరెంట్ అదర్ బ్రాండ్స్తో కూడా కొంత లో బడ్జెట్ రేంజ్ ప్రైస్ మెయింటైన్ చేసి కూడా సేల్స్ అనేవి చేస్తుంటారు అనమాట. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ అనమాట మన ఇండియాలో. సో అంతేకాకుండా ఓన్లీ మనం ఏదైతే వంటకు యూజ్ చేసే ఎడిబుల్ ఆయిల్ కాకుండా డిఫరెంట్ ఆయిల్స్ కూడా తయారు చేస్తారు. బేకరీ ఫ్యాట్స్ కోసం వీళ్ళు స్పెషాలిటీ ఫ్యాట్స్ కూడా తయారు చేస్తారు అనమాట. సో ఫ్యాట్స్ కూడా తయారు చేస్తారు. అలాగే ఐస్ క్రీమ్, అలాగే ఫ్రోజన్ డిజర్ట్స్ కోసం లారిక్ రేంజ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. అన్నీ కూడా ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనమాట. అలాగే డీప్ ఫ్రైడ్ రెసిపీస్ కోసం మనం ఏదైతే ఇంట్లో పూరీలు అవన్నీ చేసుకుంటాం వాటి కోసం వనస్పతి ఆయిల్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట. సో అలాగే వీళ్ళు బేకరీ అప్లికేషన్ కోసం అదర్ టైప్ ఆఫ్ వనస్పతి ఆయిల్ అదర్ నేమ్తో ఫార్చ్యూన్ అనే బ్రాండ్ కాకుండా జూబ్లీ మాస్టర్ చెఫ్ అనే బ్రాండ్తో వీళ్ళు ఆయిల్ కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. అలాగే ఫ్రైయింగ్ ఆయిల్, డీప్ ఫ్రైయింగ్ ఆయిల్ కోసం పెద్ద పెద్ద టిన్స్లో వీళ్ళు ఫ్రైఓలా అని చెప్పేసి సో న్యూ బ్రాండ్తో కూడా సేల్స్ అనేది చేస్తుంటారు ఫ్రెండ్స్. సో ఇవి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనమాట అదానీ విల్మర్ వాళ్ళవి. సో అంతేకాకుండా వీళ్ళు ఓన్లీ ఎడిబుల్ ఆయిలే కాకుండా ఫుడ్ అండ్ FMCG అంటే ఓన్లీ ఆయిల్సే కాకుండా వీళ్ళు 2013 నుంచి ఏం చేశారంటే కొన్ని FMCG ప్రొడక్ట్స్లో కూడా వీళ్ళు
ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నమాట. సో లైక్ ఏదైతే బేసన్స్ కానివ్వండి, లేకపోతే మనకి షుగర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తారు. సో ఈ నేమ్స్తో మీరు వినే ఉంటారు. బిర్యానీ బాస్మతి రైస్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాస్మతి రైస్. సో రైస్ దాంట్లో ఉంటారు. అలాగే సోయా చంక్స్ మనందరికీ తెలుసు. సో మిల్ మేకర్ అంటాం, సోయా చంక్స్ తయారు చేస్తారు. బేసన్ అండ్ సాటు కానివ్వండి. సో అలా డిఫరెంట్ ప్రొడక్ట్స్లో కూడా వీళ్ళు ఫుడ్ ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్లో కూడా వీళ్ళు ఉన్నారన్నమాట. సో దాల్స్ కూడా తయారు చేస్తారు, డిఫరెంట్ పల్సెస్ కూడా తయారు చేస్తుంటారు అనమాట. అలాగే షుగర్ కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు. సో ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి, సో ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు 2013 నుంచి. అంతేకాకుండా కొన్ని ఇండస్ట్రీ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారన్నమాట. లైక్ పాల్మిక్ యాసిడ్ కానీ, ఓలిక్ యాసిడ్ కానివ్వండి, గ్లిజరిన్ కానివ్వండి, ఇవి కూడా వీళ్ళు తయారు చేస్తారన్నమాట. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్లో వీళ్ళు యూజ్ చేయడానికి, సో కాస్మెటిక్ ప్రొడక్ట్స్లో కానీ, కొన్ని చాక్లెట్స్ రూపంలో కానీ, వాటన్నిటికి కూడా ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారన్నమాట. ఓవరాల్గా ఇది ఆయిల్ బేస్డ్ కంపెనీ, ఎడిబుల్ ఆయిల్స్ తయారు చేస్తారు. మెయిన్ బిజినెస్ వచ్చేసరికి వీళ్ళకి 65% రెవెన్యూ అంతా కూడా సో ఎడిబుల్ ఆయిల్ నుంచే వస్తుంది. ఒక 20% రెవెన్యూ, 23% రెవెన్యూ ఇండస్ట్రియల్ ఎసెన్షియల్స్ నుంచి వస్తుంది. రిమైనింగ్ అరౌండ్ 10 to 12% రెవెన్యూ అనేది సో ఫుడ్ అండ్ FMCG సెక్టర్ నుంచి వస్తుంది అనమాట. ఆ ప్యాకేజ్డ్ ఫుడ్స్ నుంచి వస్తుంది అనమాట. ఓవరాల్గా ఇది వీళ్ళ బిజినెస్ మోడల్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు బిజినెస్ మోడల్ ఖచ్చితంగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనం ఫండమెంటల్స్కి వెళ్తే కనుక, కంపెనీ ఫండమెంటల్స్కి వస్తే కనుక రీసెంట్గానే మనకు IPOలో వచ్చింది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మనం చూస్తే కనుక 54,489 crores ఉందన్నమాట. ప్రజెంట్ స్టాక్ వచ్చేసరికి 419 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంత హై ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో మనం డిస్కస్ చేద్దాం. కంపెనీ డెప్ట్ వచ్చేసరికి అరౌండ్గా 1,900 crores అనేది డెప్ట్ ఉందన్నమాట. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేస్తే కనుక 23.9% ఉంది. సో అంటే 25% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంటే బెటర్ అనమాట. సో ఓవరాల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుందన్నమాట. సో అలాగే మన కంపెనీ ఒక ఏదైతే P&L స్టేట్మెంట్స్కి వస్తే కనుక, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తే కనుక, కంపెనీ ఏదైతే 2017 నుంచి 2021 దాకా ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే కనుక వీళ్ళ సేల్స్ అనేది కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. మరీ డ్రాస్టిక్గా కాకపోయినా బట్ కన్సిస్టెంట్గా వీళ్ళ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎక్స్పెన్సెస్ అలాగే ట్యాక్సెస్ అవన్నీ తీసేసిన తర్వాత వీళ్ళ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్, సో మనం చెక్ చేసినట్లయితే కనుక నెట్ ప్రాఫిట్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇంప్రూవ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మార్చ్ 2021లో చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిందనమాట. సో ఓవరాల్గా కంపెనీ ఫైనాన్షియల్స్ అనేవి చాలా బాగున్నాయి. లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో అంతేకాకుండా కంపెనీ రీసెంట్గానే IPO వచ్చింది కాబట్టి ప్రమోటర్స్ స్టేక్ అవంతా కూడా మనకి క్లియర్ కట్గా ఉండదు. బట్ మన ప్రమోటర్స్ హోల్డింగ్ కనుక చెక్ చేస్తే కనుక 87.94% స్టేక్ అనేది ఇంకా కూడా ప్రమోటర్స్ దగ్గరే ఉంది. అంటే నెక్స్ట్ 6 months నుంచి 1 year లోపల వీళ్ళు ఏదైతే OFS ద్వారా కానీ, లేకపోతే FPO ద్వారా కానీ ఇంకొంత స్టేక్ డైల్యూట్ అనేది మార్కెట్లో ఖచ్చితంగా చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి 0.72% స్టేక్ మెయింటైన్ చేస్తున్నాయి. DAS వచ్చేసరికి 0.37% స్టేక్. FIs దగ్గర అరౌండ్గా 2.89% స్టేక్ ఉందన్నమాట. రీటైలర్స్ దగ్గర సో రిమైనింగ్ ఏదైతే 8.08% స్టేక్ అనేది సో హోల్డ్ చేస్తున్నారు రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ, మన లాంటి వాళ్ళందరూ కూడా. సో ఇది ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ గురించి, అలాగే ఫైనాన్షియల్స్ అనమాట. కంపెనీ ఫండమెంటల్స్ అలాగే ఫైనాన్షియల్స్ బాగుంది. అంతేకాకుండా మార్కెట్ లీడర్. సో ఎడిబుల్ ఆయిల్, పర్టికులర్గా ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్లో వీళ్ళు మార్కెట్ లీడర్ అనమాట. సో ఇది ఓవరాల్గా కంపెనీ యొక్క డీటెయిల్స్ అనమాట. సో ఫండమెంటల్స్ అలాగే ఫైనాన్షియల్స్. మనం ఇంకా లేట్ చేయకుండా కంపెనీ ఏ వాల్యూస్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది మనం చూస్తున్నట్టయితే కనుక, సో స్టాక్ వచ్చేసరికి మనకి లిస్ట్ అయింది అప్రాక్సిమేట్లీ ఏదైతే వాళ్ళు ప్రైస్ ఇష్యూ చేశారో ఆల్మోస్ట్ ఆ ప్రైస్కే వీళ్ళు లిస్ట్ అయిందనమాట. సో 220 రీజన్ దగ్గర అరౌండ్గా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత షార్ప్ ర్యాలీ కనిపించింది. ఆ తర్వాత చాలా టైం ఆ 400 లెవెల్ టచ్ చేసి బ్రేక్ అయినట్టు బ్రేక్ పడిపోయి అరౌండ్ 300 నుంచి 350 రీజన్లో చాలా టైం స్పెండ్ చేసిందనమాట. ప్రస్తుతం మళ్ళీ కూడా ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. సో ఆ 420-425 రీజన్ ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఆ లెవెల్స్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. మీరు కనుక ఈ కంపెనీ నుంచి ఏదైతే పర్టికులర్గా అదాని విల్మర్ నుంచి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలంటే కనుక మనం క్విక్ రిటర్న్స్ కాకుండా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చూడండి. నెక్స్ట్ కమింగ్ 10 years వ్యూ కనుక మీరు ఉంటే కనుక ఖచ్చితంగా దీని నుంచి మనం ఒక 10x రిటర్న్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగానే మనకి 100%, 200% ఇవ్వకపోయినా, ఎందుకంటే FMCG సెక్టర్ స్టాక్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల మనకి వెంటనే రిటర్న్స్ కనిపించకపోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కనుక మీరు తీసుకుంటే కనుక నెక్స్ట్ కమింగ్ 10 yearsలో ఖచ్చితంగా ఈ స్టాక్ నుంచి మనం మినిమం ఒక 10x రిటర్న్స్, అంటే ఇప్పుడు 400 దగ్గర ఏదైతే ట్రేడ్ అవుతుందో స్టాక్, మనం 4,000 అనేది మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాక్ని మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలంటే 400 లెవెల్ పైన రీసెంట్గా టెస్ట్ అయ్యి కింద పడింది అనమాట. మళ్ళీ కూడా పైకి వెళ్తుంది. ప్రస్తుతం కొంత
కొంత అప్ ట్రెండ్లోనే ఉంది స్టాక్, మేజర్ లెవెల్ దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది. 425 అబౌట్ వెళ్తే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 350 340 రీజన్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, 300 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. బల్క్గా ప్రస్తుతమే ఇన్వెస్ట్ అనేది చేయకండి, పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి. అందువల్ల మనం ఏం చేస్తామంటే కొంత క్వాంటిటీ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర 425 అబోవ్ సస్టైన్ అయితే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఒకవేళ డిప్లో మళ్ళీ కూడా కరెక్షన్లో వచ్చి ఎప్పుడైనా సరే 350 340 లెవెల్స్ దగ్గర వస్తే కనుక ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 300 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఆ విధంగా 50 పాయింట్స్ డిప్స్లో సో 3 టైమ్స్ ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో లాంగ్ రన్లో మనకి ఈ కంపెనీ నుంచి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. మినిమం 10x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్స్లో ఏదైతే సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైతే యుక్రెయిన్ నుంచి వచ్చే సన్ఫ్లవర్ ఆయిల్ మనకి డిమాండ్ తగ్గిందో వీళ్ళ బిజినెస్ కొంత ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి సో వీళ్ళ బిజినెస్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ టైంలో. అందువల్ల షేర్ కూడా స్లైట్గా ర్యాలీ అనేది ఇస్తుందన్నమాట. బట్ లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఈ కంపెనీ షేర్ గురించి. డిప్స్లో యాడ్ చేసుకోండి, ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఒకవేళ స్టాక్ కనుక 350 340 లెవెల్స్కి వస్తాయి ఇంకొంత ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 300 లెవెల్స్కి వస్తే ఇంకా బాగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ విధంగా ఒక 1 or 2 ఇయర్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పుడు ఒక 8 ఇయర్స్ టైం ఇస్తే కనుక మినిమం మనం 10x రిటర్న్స్ అనేది స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్, బిజినెస్ మోడల్ అంతా కూడా బాగుంది ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే ఛానల్స్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.